హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎప్పటినుంచో ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకుంటూ ఇన్ని రోజులు పట్టింది. ఎందుకంటే నా ఫోన్ ప్రాబ్లం వచ్చిందండి. నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి మర్చిపోవడం వల్ల లోపల ఉన్నటువంటి బ్యాటరీ ఉబ్బి అది ప్రాబ్లం అయ్యి పనిచేయడం మానేసింది. సో అందువల్ల అందులో ఉన్న వీడియోస్ అన్నీ అలా ఉండిపోయాయి. ఇక వేరే ఫోన్ తీసుకొని రోజు కొంచెం కొంచెం చిన్న చిన్న షార్ట్స్ మీకు అప్లోడ్ చేస్తున్నా. ఫోన్ ప్రాబ్లం రెక్టిఫై అయ్యాక ఇప్పుడు ఈరోజు ఈ వీడియోను షేర్ చేస్తున్నా. మేముండే కాలనీ న్యూ వెంచర్ అండి. ఇక్కడ ఎటువంటి గుడులు, గోపురాలు, శివాలయాలు, రామాలయాలు ఏమీ లేవు. మేమందరం కూడా అలాంటి గుడి ఒకటి ఉంటే బాగుంటుంది. మనము ఎప్పుడైనా కూడా కార్తీక మాసంలో కానీ ఏదైనా పండుగల రోజు కానీ దర్శనానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అనుకునే వాళ్ళము. టౌన్లో ఉన్నప్పుడు మాకు అన్ని శివాలయాలు, అలాగే అమ్మవార్శాల, అలాగే రామాలయం అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటివి. అలాంటిది మాకు అనుకోకుండా మా ఇంటికి దగ్గరకు ఒక 15 నిమిషాల దూరంలో బైక్లో వెళ్తే నేను మీకు షేర్ చేశాను ఆల్రెడీ. ఆంజనేయ స్వామి గుడికి ఈ మధ్య పౌర్ణమి రోజు వెళ్ళామని. ఆ గుడి పక్కనే శివాలయాన్ని కూడా స్థాపించారు. మేమందరం కూడా మా కాలనీ వాళ్ళమంతా చాలా హ్యాపీ ఫీల్ అయినాం అనమాట. ఎందుకంటే ఇంత దగ్గరగా అనుకోకుండా మనకి ఒక శివాలయం అయితే వచ్చింది. అయితే ఈ శివాలయ అభివృద్ధి కోసము, అలాగే దీన్ని స్థాపించడం కోసమని చాలా కృషి చేసిన వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు మిట్టమీదపల్లె గ్రామ వస్తువులైనటువంటి చిన్నారెడ్డి గారు చాలా కృషి చేశారు. ఈ స్థలాన్ని సేకరణ, అలాగే చందాలు వసూలు చేయటం, ఇవన్నీ కూడా. ఇంకా అలాగే శ్రీ ఆంజనేయ స్వామి గుడి పూజారి శివప్రసాద్ గారు కూడా చాలా కృషి చేసి ఈ మొత్తం మీద ఈ ఆలయాన్ని తెగిన శివాలయాన్ని పూర్తి చేశారండి. అలాగే ఈరోజు మేము వెళ్ళిన రోజు విగ్రహ ప్రతిష్ట, హోమము, అలాగే శివపార్వతుల కళ్యాణము అన్నీ జరిగాయి. ఇదిగోండి, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శివలింగము ప్రతిష్ఠించారు. అలాగే లలితాదేవిని, అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. అందరు విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజస్తంభాన్ని కూడా ఆ రోజే ప్రతిష్ఠించారండి. ఇంకా హోమం జరిగింది. అలాగే అంతా అయిన తర్వాత మేము దర్శనం చేసుకొని పూలు, టెంకాయ, నైవేద్యము సమర్పించి మేము తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత శివపార్వతుల కళ్యాణం జరిపారండి. అక్కడ చాలా బాగా కళ్యాణాన్ని వివరించారు, చెప్పారు. కళ్యాణం ఘట్టం అంతా కూడా బాగుంది. అందరు కూడా ఈ వేసవిలో కూడా కదలకుండా చక్కగా కళ్యాణం అంతా మేము చూసి ఆనందించాము. కళ్యాణం తర్వాత భోజనాలు కూడా పెట్టారు. అయితే ఈ శివాలయంలో ప్రతి పౌర్ణమికి ఇలా భోజనాలు పెడుతూ ఉన్నారనమాట. లాస్ట్ పౌర్ణమి కూడా మేము వెళ్ళి ఈ శివాలయంలోనే భోంచేసి వచ్చాము. ఇలా ప్రతి పౌర్ణమిలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా కాలనీలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరం కూడా మనకి దగ్గరగా ఒక శివాలయం ఉంటే బాగుంటుంది అనుకున్నందుకు మా కోరిక తీరింది. ఇలా ఈ గుడి స్థాపనకు కృషి చేసినటువంటి శివప్రసాద్ గారికి, అలాగే మిట్టమీదపల్లె గ్రామ వాస్తువులైనటువంటి చిన్నారెడ్డి గారికి మేమందరం కూడా చాలా కృతజ్ఞులుగా ఉంటాము. ఇంకా మా వారు, నేను ఇలా స్వామివారి దర్శనం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని చివరిగా మళ్ళీ ఒకసారి స్వామిని దర్శించుకొని వచ్చామండి. ఇక మా కాలనీ వాళ్ళమంతా కూడా మా శక్తి మేరకు ఈ ఆలయ అభివృద్ధి కోసం చందాను వసూలు చేసి ఇచ్చాము. ఇంకా మీరంతా దర్శనం చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.